సంవత్సరాల కళ గుంటూరు ఛానల్ ఏదైతే ఉందో ఇది 2019కి ముందు దాదాపు 200 కోట్ల రూపాయలతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రొవిజన్ ఇచ్చినప్పుడు వచ్చిన వైసీపీ గవర్నమెంట్ దాన్ని పూర్తిగా పక్కన పడేసింది. మళ్ళీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత గత 8 నెలల్లో మళ్ళీ అంత రివైజ్డ్ కాస్ట్లన్నీ ఎస్టిమేట్ చేయించి డిపిఆర్లు చేయించి బోత్ కెనాల్ ఎక్స్టెన్షన్ మోడర్నైజేషన్ రెండిటికి విడివిడిగా చంద్రబాబు నాయుడు గారిని రామాంజనేయులు గారు, నరేంద్ర గారు, నేను ముఖ్యంగా, ఎందుకంటే మా ఈ నియోజకవర్గాల్లో మోడర్నైజేషన్ నరేంద్ర గారు దానికి ఎక్స్టెన్షన్ ప్రత్తిపాడు, పర్చూరు, చిలకలూరిపేట ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి కాబట్టి వారిని కోరటం జరిగింది. చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున 100 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్కి ఇమ్మీడియట్గా, అదేవిధంగా 300 కోట్ల రూపాయలు ఛానల్ ఎక్స్టెన్షన్కి బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టారు. కాబట్టి ఈ ప్రాంతవాసులందరికీ కూడా ఇది ఒక మంచి రోజు. దీనివల్ల ప్రస్తుతం ఉన్నటువంటి 47 కిలోమీటర్ల ఛానల్ ఇంకొక 27 కిలోమీటర్ల విస్తరణ జరుగుతుంది. దీనివల్ల ఆయకట్టు 9,600 ఎకరాలు ఇప్పుడుంటే అది 38,400 ఎకరాలు అడిషనల్గా ఆయకట్టు వచ్చేటువంటి పరిస్థితి. అందులో ప్రత్తిపాడు ఒక్కదానికి 27,000 ఎకరాలు ప్రయోజనం పొందుతుంది. ప్రత్తిపాడు గ్రామాల్లో ఉన్నటువంటి తాగునీటి సమస్యలు 39 గ్రామాలకి ఇది పూర్తిగా 1,30,000 మందికి ఇది పూర్తిగా ఉపయోగపడేటువంటి పరిస్థితి. ఇంకో 10 గ్రామాలు మిగిలిన నియోజకవర్గాలకు కూడా ఉపయోగపడుతుంది. వీటితో పాటు ఎందుకంటే ఇనిషియల్గా కెనాల్ నేరోగా ఉంది, టైల్ ఎండ్కి వాటర్ వెళ్ళాలంటే లిఫ్ట్ ఇరిగేషన్లు కావాలి. సో ఈ ఛానల్లో 4 టోటల్గా లిఫ్ట్లు కూడా పెడతా ఉన్నారు. ఒకటి మంగళగిరి దగ్గర, తర్వాత మధ్యలో ఇంకొక 3 లిఫ్ట్లు, టోటల్ 4 లిఫ్ట్లు కలిపి 441 ఎకరాల భూసేకరణ జరగబోతోంది ఇందులో. సో ఇది టోటల్గా ఈ గుంటూరు ఛానల్కి సంబంధించినటువంటి విషయం. దీనికి సహకరించినటువంటి మా ఎమ్మెల్యేలు నరేంద్ర గారికి, రామాంజనేయులు గారికి, దీన్ని తీసుకొని వర్క్ చేసినటువంటి ఇంజనీరింగ్ అధికారులకి, నిమ్మల రామానాయుడు గారికి, పయ్యావుల కేశవ్ గారికి, అందరికంటే ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అండ్ లోకేష్ గారికి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా గుంటూరు ప్రాంత ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ అప్రూవ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు గుంటూరు ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలవబోతా ఉన్నారు ఈ ప్రాజెక్టు వల్ల. ఎందుకంటే ఇది అంత ప్రధానమైనటువంటి అంశం ఈ ప్రాంత వాసులకి. ప్రాజెక్టు అప్రూవ్ చేయించడమే కాదు, దీనికి అడిషనల్గా ఈ 400 కోట్లే కాకుండా మోడర్నైజేషన్ అనేది ఇంకో ప్రాజెక్టులో మేము పెట్టాం డిపిఆర్ చేసి, దానికి 600 కోట్లు అవసరం. అయితే దాన్ని కూడా నెక్స్ట్ టేకప్ చేస్తాం. ఎక్కడ అవసరమైతే నెక్స్ట్ ఎలక్షన్ వెళ్ళబోయే లోపు డెఫినెట్గా ఇది అది 2 కూడా టేకప్ చేస్తామని, అదంతా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని కంప్లీట్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఈ విధంగా చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇది కాకుండా రెండోది, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో 3 లక్షల ఎకరాల్లో రబీ పంట వేస్తే వాటర్ సప్లై అనేది ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు కృష్ణా పశ్చిమ డెల్టాకు సంబంధించిన అధికారులు వాటర్ తగ్గించినప్పుడు రైతాంగం అంతా కూడా ఆందోళన చేశారు. వాళ్ళందరితో కూడా ఈ రోజున మాట్లాడి మేమందరం ఎమ్మెల్యేలు కానీ మేము మళ్ళీ 1,200 క్యూసెక్లు కృష్ణా డెల్టాకి వాటర్ ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. మళ్ళీ దానికి నిమ్మల రామానాయుడు గారికి ఇంకొకసారి అభినందనలు తెలుపుతా ఉన్నాం. ఇవి కాకుండా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి, మొన్న మేము ఎలక్షన్ ముందు వెళ్ళినప్పుడు గత సంవత్సరం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అసలు తాగునీటికి వాటర్ లేదు. ఎందుకు లేదు అంటే ఒక పద్ధతి లేకుండా, ఒక ప్రణాళికాబద్ధంగా ఆలోచించకుండా, ఇప్పుడు మనం తీసుకుంటే 33 టీఎంసీల పులిచింతల ప్రాజెక్టులో ఈ రోజున వాటర్ స్టోర్ చేశారు. 3 టీఎంసీలు వచ్చేటప్పటికి స్టిల్ అది కదలని వాటర్ అక్కడ స్టోర్ అయ్యేది. ఒక 30 టీఎంసీలు ఫ్లో ఉండేటువంటి వాటర్. ఈ 30